ఎముక అంటేనే మ్యాక్సిమంలో 90% పైన ఉండేది కాల్షియం. కాల్షియం అనేది లేకపోతే ఎముక అనేది లేనే లేదు. మనం తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువగా ఉన్నా, తర్వాత మనకి జబ్బు రీత్యా ఎముకల్లోంచి కాల్షియం వెళ్ళిపోతున్నా, తర్వాత వయసు రీత్యా ఎముకల్లోంచి కాల్షియం వెళ్ళిపోతున్నా, అన్నిటికంటే ముఖ్యంగా విటమిన్ డి సరిగ్గా లేకపోయినా కానీ కాల్షియం ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే విటమిన్ డి సన్లైట్లో మనము ప్రతిరోజు 20 నిమిషాలు నిలబడితే ఏమవుతుందంటే మనకి 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైతే విటమిన్ డి అనేది చర్మం దగ్గర మొదలుపెట్టేసి కిడ్నీలో లివర్లో కలిసి ఒక యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి తయారవుతుందో అప్పుడు చిన్న ప్రేగులోంచి కాల్షియం అబ్జార్బ్ అవ్వడానికి కావలసిన సరఫరా వ్యవహారము ప్రోగ్రాము జరిగిపోయినట్టే అనమాట. విటమిన్ డి లేకుండా ఎంత కాల్షియం తీసుకున్నా కానీ లోపలికి అనేది అబ్జార్బ్ అవ్వదు. సో మనకి కాల్షియం రెగ్యులర్గా తీసుకుంటున్నా కానీ బోన్ పెయిన్స్ తగ్గలేదు. ఇంకా ఏదైనా డెక్సా స్కాన్ చేస్తూ ఉంటాం మనం యూజువల్గా ఎముకల్లో పటుత్వం గురించి చెక్ చేయడం గురించి. సో డెక్సా స్కాన్ చేసిన తర్వాత కూడా పటుత్వంలో చాలా ఎక్కువగా లోపం ఉంది, ఎముకలు చాలా బలహీనంగా ఉన్నాయని తెలిస్తే విటమిన్ డికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తర్వాత మనకున్న కొన్ని జబ్బుల వల్ల థైరాయిడ్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్తమా వంటి జబ్బులు కానీ, ట్రాన్స్ప్లాంట్స్ వాటిని కానీ, క్రానిక్ ఎలర్జీస్లో కానీ ఏమవుతుందంటే ఈ ఒక్కొక్కసారి స్టిరాయిడ్స్ వాడడం జరుగుతూ ఉంటుంది. సో స్టిరాయిడ్ వల్ల కూడా ఆ గ్లూకోకార్టికాయిడ్స్ వల్ల కూడా ఏమవుతుందంటే ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఇక్కడ కాల్షియం రిచ్ ఫుడ్ కానీ, కాల్షియంకి సంబంధించిన జాగ్రత్తలు కానీ పర్టికులర్గా వాడాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తర్వాత మనము కొంతమంది జబ్బు తీరిన ఏమవుతుందంటే పక్షవాతాల వల్ల, పైనకి తగిలిన దెబ్బల వల్ల, పెరాలసిస్ వల్ల ఏమవుతుందంటే బెడ్ రిడెన్ అయిపోతారు. వాళ్ళల్లో వాడకుండా పోవడం వల్ల సహజంగా ఎముకలు ఏం చేస్తాయంటే కాల్షియాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాయి. అక్కడ ఏంటంటే కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. మినిమం జాయింట్ని కదిలించడము, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయించడము, ప్యాసివ్ కానీ యాక్టివ్ కానీ ఫిజియోథెరపీ చేయించడము చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎముకని మనం వాడట్లేదో అప్పుడు ఎముక కాల్షియాన్ని విడిచిపెట్టేస్తూ ఉంది అన్నమాట. సో మనకి ఈ జబ్బులు ఉన్నా కానీ, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకున్నా కానీ, లేకపోతే ఫిజియోథెరపీ సరిగ్గా చేయకున్నా కానీ ఎముకలు అనేవి కాల్షియాన్ని లూజ్ అయిపోతాయి. ఇంపార్టెంట్ అనేది కాల్షియం కాబట్టి ఎముకలో కాల్షియం పాత్ర ప్రధానంగా పోషిస్తుంది. విటమిన్ డి పర్ఫెక్ట్గా ఉండాలి. మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం రిచ్ ఉండాలి. అయితే ఏ ఫుడ్లో కాల్షియం రిచ్గా ఉంటుంది? అందరికీ తెలిసింది ఏమిటంటే పాలు, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, వీటిలో కాల్షియం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మన ఇండియనైజ్డ్ ఫుడ్లో ఒక పర్టికులర్ సీజన్లో మనం వాడే ఫుడ్లలో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ నువ్వులు, తర్వాత బాదం, రాగులు, తర్వాత ఏంటంటే బెల్లం, వీటిలో కూడా కాల్షియం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ 4-5 రకాలవి ప్రతిరోజు ఏదో ఒక ఐటెం మనం ఫుడ్లో ఉండేటట్టుగా చూసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి కాల్షియం అనేది రక్తంలో సరిపోని ఉంటుంది. విటమిన్ డి పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే కాల్షియం అనేది బాగా అబ్జార్బ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్సర్సైజు, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎముకల లోపల కాల్షియం నిలబడి ఉండడం కోసం.